హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి 15వ తారీఖు నుంచి దాదాపుగా 153 రోజులు కవిత గారు తీహార్ జైల్లో ఉండడం జరిగింది. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 153 రోజులు ఆమెను జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజే ఆమెకి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ సిబిఐ వాగ్వాదాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో జడ్జి గారు కవిత గారికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. సో ఈ విషయం గురించి మాట్లాడేందుకు మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగువ శ్రీ కరుణమ్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. కవిత గారికి బెయిల్ రావడం అనేది తెలంగాణ ప్రజల్లో కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటారమ్మా? ఇక్కడ అండి ఒక ఆస్పెక్ట్లో సంతోషించదగినటువంటి పరిణామమే ఇది. బట్ లిక్కర్ స్కామ్ అనేటువంటిది మత్తు పదార్థం. తాగుడు అనేది మత్తు పదార్థాలు కదా. దానికి సంబంధించిన ఒక పెద్ద స్కామ్లో ఈవిడికి కూడా ప్రధాన పాత్ర ఉంది అనేటువంటి ఆరోపణ మీద ఆవిడ అరెస్ట్ కాబడ్డము, ఆ విధంగా జైలుకి వెళ్ళడము, అక్కడ 153 రోజులు ఉన్న తర్వాత కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఈవేళ ఆవిడకి లభించటము జరిగింది. అయితే ఈ స్కామ్ ఏదైతే జరిగింది అని అక్కడ చెప్పుకోబడుతూ ఉండినటువంటిది ఉందో అది పూర్తిగా పూర్తవ్వలేదు. ఆ సమస్య పరిష్కారము జరిగి కోర్టులో నిజ నిర్ధారణ అయిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా ఎవరు దీనికి సంపూర్ణమైన బాధ్యులు అనేది తేలిన తర్వాత వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. అంతవరకు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా బెయిల్ లభించే అవకాశము ఉండొచ్చు. వెంటనే కాకపోయినా ఈవిడికి కూడా కొంచెం ఆలస్యంగా అయినా బెయిల్ అయితే వచ్చింది కదా. కేజ్రీవాల్ అంటే అక్కడ సీఎం ఆయన, అందుకనే ఆయనకి కొన్ని కారణాల వల్ల సంపాదించుకోగలిగాడు. మరి కవిత గారు తెలంగాణలో ఎమ్మెల్సీ అప్పుడు, అంచేత ఆవిడకి కొంచెం ఆలస్యం అయింది. ఐ థింక్ ఈ స్కామ్లో A1గా ఆవిడని చెప్పినట్టున్నారు. అందువల్ల కూడా కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనము మురిసిపోవలసినంత వేడుక చేసుకోవాల్సినంత పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే ఈ కేసు పూర్తవ్వలేదు. కేసు ఇంకా అలా జరుగుతోంది, కొనసాగుతోంది. అది పూర్తిగా పరిష్కారం అయిన తర్వాత అప్పుడు ఆవిడ ఏదైతే నింద మోపబడిందో అది కేవలము నిందారోపణే, ఆవిడ నిర్దోషి అని తేలితే అప్పుడు అందరం కూడా హర్షించవచ్చు. కానీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు ఎంతో కొంత ఆవిడ దోషము అక్కడ ఆ అంశంలో లేనిదే, ఆవిడ ఆ స్కామ్లో ఆవిడ ప్రమేయం లేనిదే ఆ విధంగా అరెస్టు కాబడ్డము, అలా తిహారు జైలుకి పంపించబడ్డము జరిగి ఉండేవి కాదు ఏమండి. అందుకని ఇది కేవలము టెంపరీ రిలీఫ్ అంతే ఆవిడకి. ఈ వ్యవధిలో ఆవిడ తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఆవిడ తాలూకు లాయర్ తోటి సంప్రదించుకొని, అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఇన్ని నెలలుగా ఆవిడ భర్త, పిల్లలకి, తల్లిదండ్రులకి దూరంగా ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళందరితో కూడా తను బెంగపెట్టుకుని ఉంటారు పిల్లలు. వాళ్ళతో కూడా కొంచెము ఆవిడ టైం స్పెండ్ చేయడానికి సుప్రీంకోర్టు వాళ్ళు దయతోటి ఆవిడకి బెయిల్ మంజూరు చేశారు. దాన్ని ఆవిడ సద్వినియోగం చేసుకొని మరోలాగా దుర్వినియోగం చేయకుండా
ఇక మీదటైనా సిన్సియర్గా సమయానికి కోర్టు వారు పిలిచినప్పుడు హాజరయ్యి ఈ కేసులోంచి బయటకి రావాలి అని కోరుకోవడమే మనం చేయాల్సిన పని. కాకపోతే యావత్ దేశంలోనే ఇటువంటి స్కాములు అనేటువంటివి రాజకీయ నాయకుల ప్రమేయము లేకుండా వ్యాపారవేత్తలు చేసిన దాఖలాలు చాలా తక్కువ. అందుకని ఎంతో కొంత ఈవిడ ప్రమేయము డెఫినెట్గా ఉండి ఉంటుంది. అయితే అది క్షమార్హతకి తగిన విధంగా ఉండేంత క్వాంటిటీయే ఉంటే హ్యాపీయే. అలా కాని పక్షంలో ఆవిడ కుటుంబ సభ్యులకి, ఆవిడ ముఖ్యంగా పిల్లలకి, అలాగే మన యావత్ తెలంగాణలో ఒక స్త్రీకి ఇటువంటి స్కాములతోటి సంబంధం ఉంది అంటే అది బాధపడవలసిన, సిగ్గుపడవలసిన అంశంగా అభివర్ణించవచ్చు. అందుకని పెద్దగా పొంగిపోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ అరెస్ట్ వెనకాల రాజకీయ కక్షలు ఉన్నాయి. రాజకీయ కక్షలు ఉండడం వల్లే కవిత గారిని కావాలనే ఈ స్కామ్ లో ఇరికించి జైల్లో పెట్టారని టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటారండి, ఇప్పుడు కవిత గారే అంటారు, టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాదు, కవిత గారే స్వయంగా అంటారు నన్ను రాజకీయ కుట్రతో ఈ స్కామ్లో ఇరికించారు అని. ఒకవేళ అదే నిజమా, ఆ ఆరోపణ నిజమా, లేదా నిజంగా ఆ స్కామ్తో ఈవిడికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అనేటువంటిది నెగ్గు తేల్చవలసింది ఎవరు? సుప్రీంకోర్టు వాళ్ళు, సిబిఐ వాళ్ళు కదా. అది జరిగేంత వరకు కూడా పెద్దగా పొంగిపోవలసి, ఆనందపడవలసినటువంటి అంశం ఏమీ ఇక్కడ లేదు. అది నేను చెప్పేది. తాత్కాలికమైనటువంటి ఉపశమనము ఇది, అంతేగాని శాశ్వత పరిష్కారం ఏమిటి? ఆ నేరానికి ఆవిడకి ఏమీ సంబంధం లేదు అని నిరూపణ అయిన రోజున అది శాశ్వత పరిష్కారం లభించినట్టు. అప్పుడు ఎవ్రీబడి కెన్ ఫీల్ హ్యాపీ, నాట్ ఓన్లీ షీ అండ్ హర్ ఫ్యామిలీ. యావత్ తెలంగాణ అంతా కూడా అప్పుడు సంతోషించిన ఒక అర్థం ఉంది. అంతవరకు వేచి చూడాల్సిందే మనం అందరం కూడా. ఏమైనప్పటికీ తాత్కాలిక బెయిల్ కూడా రావడానికి చాలా జాప్యం జరిగిన తర్వాత లభించినందుకు అందరితో పాటు మనం కూడా మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాము. ఆవిడ దోషి అన్నటువంటి నింద నుంచి బయటికి వచ్చి నిర్దోషిగా నిరూపణ జరగాలి అని కోరుకోవాలి. అలా కోరుకునే వారిలో తెలంగాణ ప్రజానీకంలో చాలామంది ఉండి ఉంటారు. వారందరికీ కూడా వారి కోరిక నెరవేరాలని మనం కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.